హాయ్ ఎవరివన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మళ్ళీ ఈరోజు సీతారాంపురంలో ఉన్న పూర్ణచంద్ర నర్సరీకి అయితే వచ్చేసాను. లాస్ట్ టైం 100 సబ్స్క్రైబర్స్ అయిన సందర్భంగా జీడి మామిడి చెట్టు అయితే నాటాను కదా. ఇప్పుడు 200 సబ్స్క్రైబర్స్ అయ్యారు. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తున్నందుకు ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్ యూ సో మచ్. అందుకని ఇంకో మొక్క కొనడానికి అయితే వచ్చేసాను. ఇక్కడ చూడగానే ఒక మొక్క అయితే నాకు డిఫరెంట్గా కనిపించింది. అదే ఈ శ్రీగంధం మొక్క. ఇండియన్ శాండల్వుడ్ అని కూడా అంటారు ఇంగ్లీష్లో అయితే. అది కూడా నా చేతిలో కనిపిస్తుంది కదా, అదే శ్రీగంధం మొక్క. ఈ మొక్కనైతే తీసుకుంటున్నాను నేను. దీని రేట్ అయితే 150 రూపాయలు చెప్పారు. నేనైతే 100 రూపాయలకి బేరం పెట్టి తీసుకున్నాను. ఆ మొక్క తీసుకుని ఇంటికైతే వచ్చేసి మా పెరట్లోనే నాటుతున్నాను. తోటలో నాటుదామంటే ఆవులు తినేస్తామని భయం వేసింది. అందుకని ఇంటి దగ్గరే నాటేస్తున్నాను. ఇప్పుడు ఈ మొక్కను 100 రూపాయలు పెట్టుకున్నాను. అదే 10-15 సంవత్సరాలు అయితే ఈ మొక్క వాల్యూ 10 లక్షల పైన ఉంటుందంట మరి. ఈ చెట్టుని మెయిన్గా పర్ఫ్యూమ్స్లోకి, కాస్మెటిక్స్లోకి ఎక్కువగా యూజ్ చేస్తారంట మరి. అందుకని అంత కాస్ట్ ఉంటుందంట. ఈ మొక్కకైతే ఖచ్చితంగా ఒక హోస్ట్ మొక్క అయితే ఉండాలంట. అదిగో ఒక మొక్క ఉంది దానికి. ఆ మొక్క నుంచి దాని పోషకాలు అన్నీ తీసుకుంటుంది అది. మొక్క మీద ఆధారపడి బతుకుతుంది ఎక్కువగానే. అలాగే పెద్ద అయిన తర్వాత కూడా దాని పక్కన ఇంకో చెట్టును హోస్ట్గా పెంచాలంట. దాని నుంచి పోషకాలు అవి బాగా తీసుకుని బాగా పెరుగుతుంది అంటున్నారు. ఈ చెట్టుని హార్వెస్ట్ చేయాలంటే ఖచ్చితంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పర్మిషన్ అయితే తీసుకోవాలి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి. మళ్ళీ ఇంకొక 100 సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత మళ్ళీ ఇంకో మొక్కనైతే నాటుతాను. అలాగే ప్రతి 100 సబ్స్క్రైబర్స్ ఖచ్చితంగా ఒక మొక్కనైతే నాటుతాను. అలాగే వీడియో చూసిన వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.